సన్ రైజర్స్ పటాస్ అభిషేక్ శర్మ మస్తు మస్తు ముచ్చట్లు. ఆధునిక క్రికెట్ ప్రపంచంలో ముఖ్యంగా టీ20ల్లో బ్యాటర్ల తీరే మారిపోయింది. మెల్లగా సెట్ అవుదాం, మెల్లగా కొడదాం అనే ముచ్చట్ల లేవిప్పుడు. గ్రిజ్లోకి దిగాడంటే చాలు మొదట బాల్ నుంచే బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మన అభిషేక్ శర్మ ఒక సంచలనం. మన సన్ రైజర్స్ హైదరాబాద్, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కు అతను ఒక ఆశాదీపం. ఉప్పల్ స్టేడియంలో మనోడు బ్యాట్ పట్టుకుని దిగాడంటే చాలు గ్యాలరీల పబ్లిక్ ఈలలు గోలలతో అంబరాన్నంటుతూ ఉంటాది. గ్రౌండ్ నలుమూలల సిక్సర్లు వాన కురిపిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ ఎడమ చేతి వాటం ఓపెనర్ అసలు కథేందో చూసేద్దాం. సొంతూరు ఇంటి ముచ్చట్లు. పూర్తి పేరు అభిషేక్ శర్మ. పుట్టిన తారీఖు 4 సెప్టెంబర్ 2000. పుట్టిన ఊరు అమృత్సర్, పంజాబ్. పని బ్యాటింగ్ ఆల్రౌండర్, ఎడమ చేతి బ్యాటర్, స్పిన్ బౌలర్, గైడ్ మౌంటర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్. అమృత్సర్కు చెందిన ఈ పోరగానిది క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీనే. వాళ్ళ నాయన రాజ్ కుమార్ శర్మ కూడా ఒకప్పుడు క్రికెటరే. కొడుకులో ఉన్న సత్తా చూసి చిన్నప్పటి నుంచే క్రికెట్ ఓనమాలు నేర్పించిండు. ఆ తర్వాత మన సిక్సర్ల రారాజు యువరాజు సింగ్ కన్ను అభిషేక్ మీద పడింది. యువీ పాజీ దగ్గర నుండి మనోడి పవర్ హిట్టింగ్కు పదును పెట్టిండు. భయం లేకుండా ఎట్లా ఆడాలో నేర్పించిండు. అండర్-19 గెలుపు పంజాబ్ పులి. మనోడు కేవలం ఐపీఎల్లోనే కాదు, చిన్నప్పటి నుంచే రచ్చ చేసిండు. అండర్-19 వరల్డ్ కప్ 2018 పృథ్వీ షా కెప్టెన్సీలో ఇండియా కప్ కొట్టినప్పుడు ఆ టీంలో మన అభిషేక్ మెయిన్ పిల్లర్. బ్యాటింగ్తోనే కాకుండా స్పిన్తోనూ మస్తు వికెట్లు తీసిండు. లోకల్ రికార్డులు. పంజాబ్ టీం తరపున ఆడుతూ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సిక్సర్ల మీద సిక్సర్లు బాది రికార్డులు క్రియేట్ చేసిండు. ఐపీఎల్ ప్రయాణం ఎక్కడ మొదలై ఎక్కడికి చేరిందో అభిషేక్ ఐపీఎల్ జర్నీ మస్తు మలుపులు తిరిగింది. ఢిల్లీతో షురూ. 2018 మొదటి ఢిల్లీ టీం కొన్నది తన ఫస్ట్ మ్యాచ్లోనే ఆర్సీబీ మీద 19 బంతుల్లోనే 46 రన్స్ కొట్టి నేను వచ్చేసా అని చెప్పిండు. మన ఎస్ఆర్హెచ్లోకి ఎంట్రీ 2019లో శిఖర్ ధావన్ ప్లేస్లో మన హైదరాబాద్ టీంలోకి వచ్చిండు. ఫస్ట్లో మిడిలార్డర్లో ఆడి సరిగ్గా క్లిక్ కాలేదు కానీ ఓపెనర్గా విశ్వరూపం. ఎప్పుడైతే మేనేజ్మెంట్ మనోడిని ఓపెనర్గా పంపిందో అప్పటి నుంచి అసలు ఆట మొదలైంది. ట్రావిస్ హెడ్తో కలిసి మనోడు చేసే విధ్వంసం మామూలుగా ఉండదు. పవర్ ప్లేలో వీళ్ళు బాదే బాదుడికి ఆపోజిట్ కెప్టెన్లకు మైండ్ బ్లాక్ కావాల్సిందే. చరిత్రలో నిలిచిపోయే 2 ఖతర్నాక్ సెంచరీలు. అభిషేక్ ఇన్నింగ్స్ అంటే అది ఒక పరుగుల సునామీ. ముఖ్యంగా ఈ 2 ఇన్నింగ్స్ మస్తు హైలైట్. తొలి సెంచరీ 141 రన్స్ కొట్టి బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. రెండో సెంచరీ 135 నాటౌట్. 2026 ఐపీఎల్ ఏప్రిల్ 21, 2026న ఢిల్లీ మీద ఆడిన ఆట పవర్ హిట్టింగ్ కేరాఫ్ అడ్రస్. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ కొట్టిండు. మ్యాచ్ అయిపోయాక హెల్మెట్ తీసి 2 చేతులు కట్టుకొని బాస్ సెలబ్రేషన్ చేస్తే సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోయింది. రికార్డుల రారాజు. ఈ చిన్న వయసులోనే మనోడు పెద్ద పెద్ద రికార్డులు కొల్లగొట్టిండు. విరాట్ కోహ్లీతో పోటీ. 2026 ఏప్రిల్ నాటికి టీ20ల్లో మనోడి పేరు మీద 9 సెంచరీలు ఉన్నాయి. అంటే సాక్షాత్తు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిండు. సిక్సర్ల మిషన్. ఇప్పటికే టీ20 కెరీర్లో 350కి పైగా సిక్సర్లు కొట్టిండు. బంతిని గాలిలోకి లేపాడంటే అది గ్యాలరీలోనే పడాలి. ఆరెంజ్ క్యాప్. 2026 సీజన్లో 200 స్ట్రైక్ రేట్తో ఆడి పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిండు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.